ఈ ఆర్థరైటిస్ అనేది ఇప్పుడు మీరు స్టేజ్ 4 అని అన్నారు కదా. సో ఈ ఆర్థరైటిస్ అనేది కంప్లీట్‌గా ఎన్ని టైప్స్ ఉంటాయి? ఆ టైప్స్‌ని ఎలా డిఫైన్ చేసుకోవాలి మనం? అది నేను చెప్పినట్టు ఇప్పుడు ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు అనుకుంటే కారణాలు చాలా ఉంటాయి. అరుగుదల వల్ల వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ అవ్వచ్చు. గౌట్ వల్ల మనం చూసే ఎక్కువగా కాళ్ళ వేళ్ళల్లో ఎర్రగా సివియర్ పెయిన్‌తో వాపుతో చూస్తూ ఉంటాము. అది కాకుండా చాలా రకమైనటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కీళ్ళ వాతంలో అన్నీ కూడా కీళ్ళ నొప్పులతోనే ప్రెజెంట్ చేయొచ్చు. అంటే ఆర్థరైటిస్తోనే ప్రెజెంట్ చేయొచ్చు. కానీ దానికి కారణం వేరే వేరే వ్యాధులు అయ్యుండొచ్చు. అది ఏంటి అన్నది తెలుసుకోగలిగితే మనం ట్రీట్మెంట్ అనేది కరెక్ట్‌గా ఇవ్వగలము. సో దీనికి కారణాలు ఆటో ఇమ్యూన్ డిసీజెస్‌లో ఏమేమి చూస్తూ ఉంటామంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. యూజువల్‌గా కామన్‌గా ఇది ఆడవాళ్ళల్లో చూస్తూ ఉంటాం. 2 కాళ్ళు, 2 చేతుల వేళ్ళల్లో ఉండే చిన్న చిన్న జాయింట్స్ వాపులు, నొప్పులు పట్టేసినట్టు ఉండడం చూస్తూ ఉంటాం. ఇది కాకుండా లూపస్ అంటాం. సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్. ఇది కూడా ఎక్కువగా ఆడవాళ్ళలోనే చూస్తూ ఉంటాము. కీళ్ళ నొప్పులతోనే ప్రెజెంట్ చేయొచ్చు. కానీ దాంతో పాటు వేరే సమస్యలు కూడా వీళ్ళు గమనించుతూ ఉండొచ్చు. అంటే నోట్లో పుల్లలాగా, చర్మం మీద మచ్చలులాగా, అలసిపోయినట్టు ఉండడం, ఎక్కువ జుట్టు రాలిపోతూ ఉండడం, ఇవన్నీ కూడా అసోసియేట్ అయ్యి ఉండొచ్చు. కానీ అవి చిన్న సమస్యలు అని నెగ్లెక్ట్ చేయొచ్చు.